ఈ రోజు మా సీఆర్ గారు డబ్బులు దొబ్బేసి ఫ్రెండ్స్ అంతా కలిసి బిర్యానీ దొబ్బుతున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే కోటి గారు పోయినసారి కూడా మీ దగ్గర నాకు తెలిసి బిర్యానీకి వెళ్ళారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా అని పట్టుబట్టాడు. ఇంకా చేసేది లేక అందరం కలిసి బిర్యానీకి వచ్చాం. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు మనీ గురించి మాత్రం ఆలోచించాం. ప్రశాంతంగా ఆ పని అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి మనీ సెట్ చేస్తాం. ఇంకా అదే పాయింట్ లో తిన్న తర్వాత ఎలాగో మనీ సెట్ చేద్దామని ముందు బిర్యానీ తినేస్తాం. అసలు బిర్యానీకి ఎన్నిసార్లు వచ్చినా ఈ చికెన్ పీసులు దొబ్బే అలవాటు మాత్రం మారట్లేదు. బిర్యానీ తినడం అయిపోయి వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఎలా సెట్ చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే సమయానికి సీఆర్ గారు దేవుళ్ళ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు తెలిసి మనం అంతా కలిసి బిర్యానీకి వచ్చామని తెలిస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. అందుకే చిన్న పని మీద బయటకు వచ్చామరా అని చెప్పాను. సరే ఆ పని అయిపోయిన తర్వాత నేను అకౌంట్ కి 600 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, వచ్చేటప్పుడు క్యాష్ తీసుకోండి అని చెప్పాడు. తిన్న తర్వాత అందరినీ బిర్యానీ డబ్బులు ఇవ్వండి అంటే మా దగ్గర ఏమని చేతులెత్తేశారు. ఇంకా చేసేది లేక సీఆర్ గారు కొట్టిన అమౌంట్ తోనే బిల్లు కడదాం అనుకున్నా. నా అకౌంట్ నుంచి బిల్లు కట్టే సీఆర్ గారు చంపేస్తాడని కోటి గారి అకౌంట్ కొట్టి వాడి అకౌంట్ నుంచి బిల్లు కట్టించాను. వాడి అమౌంట్ లో ₹1 మిగిలితే సీఆర్ గారికి సెంటర్ ఫెస్ట్ తీసుకెళ్లాను. రూమ్ కి వెళ్ళగానే సీఆర్ గారి సెంటర్ లో సేర్ వేసుకొని పదహారేళ్ళలో కూర్చున్నాడు డబ్బుల కోసం.